ఈరోజు మనం జెనెటిక్స్తో కొత్త చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. సో జెనెటిక్స్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశారు మన ఎన్సీఆర్టీలో. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ ఆఫ్ వేరియేషన్ గురించి చదువుతాం. ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్స్ గురించి చదువుతాం. అండ్ సెకండ్ థింగ్ మాలిక్యులర్ బయాలజీ గురించి చదువుతాం. సో ఒకటి మాల్ బయో అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. సో ఇక్కడ ఒక పర్సన్ చూపించారు. వెల్, ఇతన్ని నేను మంచి చూపిస్తాను ఇంకా జూమ్ చేసి. యా, ఇతను రిచర్డ్ ఫైమన్. ఇతను ఏం చెప్తారంటే, మీరు ఈ యూనివర్స్లో ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా, ఈచ్ అండ్ వన్ కాన్సెప్ట్ ఆర్ టూ కాన్సెప్ట్, ఎనీ కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నా, ఆ కాన్సెప్ట్ని ఒక ఫోర్త్ క్లాస్ పిల్లవారికి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. సో వారికి కూడా అది అర్థమైపోవాలి. సో అలా మీరు కాన్సెప్ట్ని నేర్చుకోవాలి అని ఇతను చెప్పారు. సో అలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు అది అర్థమైందని అర్థం. ఒకవేళ మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోండి, సో మీకు అలా అది అర్థం కాలేదు అని అర్థం. సో ఆయన చెప్పారు కాబట్టి, ఈ పెద్ద మనిషి చెప్పారు కాబట్టి నేను కూడా అదే ఫాలో అవుతున్నా. అండ్ ఇతను ఒక సైంటిస్ట్. ఓకేనా? అండ్ ఇతను సైంటిస్ట్తో పాటు ఇతను ఒక టీచర్ కూడా, అంటే ఈయన క్లాసెస్ కూడా చెప్తారు క్వాంటమ్ మెకానిక్స్లో. యా, ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్తే, సో ఇప్పుడు మనం చెప్పే టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. వీటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ సినిమాలోకి వెళ్ళే ముందు, అంటే క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ కాదు, పిక్చర్. ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది, ఇక్కడ ఇంకో ఎలిఫెంట్ ఉంది. ఈ ఎలిఫెంట్ మదర్ అయితే, ఈ ఎలిఫెంట్ దాని పిల్ల, చైల్డ్, ఆస్ప్రింగ్ ఏదైనా ఒకటి. సో ఎలిఫెంట్ నుంచి ఖచ్చితంగా ఇంకో ఎలిఫెంట్ వస్తుంది. మధ్యలో క్యాట్ రావట్లేదు, డాగ్ రావట్లేదు, వేరే ఏ జీవి రావట్లేదు. ఎందుకు? అదే మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. ఓకేనా? యా. సో ఇది మీ ఎన్సీఆర్టీ యొక్క డైరెక్ట్ పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది. ఓకేనా? ఈ టోటల్ పారాగ్రాఫ్ ని ఇప్పుడు నేను మీకు ఈ స్లైడ్స్ లో డీకోడ్ చేసి సింప్లిఫై చేసి చెప్తాను. ఓకేనా? కనిపించిందా టోటల్ పారాగ్రాఫ్? యా. మీ ఎన్సీఆర్టీ బుక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా ఫస్ట్ పారాగ్రాఫ్ ఇదే ఉంటుంది ఆ చాప్టర్ లో. వెల్, సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. పెన్ కలర్ మార్చుకుందాం. ఇది బాగుంది అనుకుంటున్నా. సో స్టోరీలోకి వెళ్తే ముందుగా, అది ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి మీరు ఒక 1000 సంవత్సరాల నుంచి 8000 సంవత్సరాలకి వెనకకి వెళ్ళండి. అంటే మీకు అర్థమవుతుందా? సో ఈ రోజు నుంచి ఒక బ్యాక్ వెళ్ళండి. అంటే ఇప్పుడు మగధీర మూవీలో వారు చెప్తారు కదా, సంవత్సరాలు 400 సంవత్సరాల క్రితం అని. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, 8000 సంవత్సరాల క్రితం లేదా 1000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, అప్పుడు కూడా మనుషులు ఉన్నారు. ఓకేనా? కానీ ఈ మనుషులు ఆదివాసుల్లా ఉండేవారు. అంటే దానికి అర్థం అడవిలలో జంతువులని చంపుకుంటూ తినేవాళ్ళు. సో దే ఆర్ లైక్ వైల్డ్ అనిమల్స్ తో పాటు బతికేవాళ్ళు మన పూర్వీకులు. అప్పటికి మనుషులు ఇంకా ఇల్లులు కట్టుకోవడం అలాంటి ఏం రాలేదు. ఇంకా దే ఆర్ జస్ట్ నార్మల్ పీపుల్. ఓకేనా? ఆ యాన్సిస్టర్స్ మన వాళ్ళు ఏం చేశారంటే, మన హ్యూమన్ బీయింగ్స్ ఏం చేశారంటే అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దేన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు? పేరెంట్స్ నుంచి పిల్లలు వస్తే, పేరెంట్స్ కి పిల్లలకి మధ్యలో సిమిలర్ గా ఉన్నారంట. అంటే పేరెంట్స్ నుంచి వచ్చే పిల్లలు కొంచెం, పిల్లల యొక్క పోలికలు పేరెంట్స్ తోటి కలిసాయి. లైక్ ఇప్పుడు పేరెంట్ యొక్క ముక్కు పిల్లల యొక్క ముక్కుతో ఈక్వల్ గా ఉంది. కానీ పేరెంట్స్ ఎలాగైతే మొత్తం ఎలా ఉన్నారో, పిల్లలు మాత్రం ఎగ్జాక్ట్ గా ఐడెంటికల్ గా అలా లేరు. ఎందుకు లేరు అనేది వాళ్ళకి తెలియదు. బట్ వాళ్ళేం చెప్పారంటే, పేరెంట్స్ నుంచి పిల్లలు వస్తున్నారు. అది ఎలా వస్తున్నారు? రీప్రొడక్షన్ వల్ల వస్తున్నారు. ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ వల్ల వస్తున్నారు? సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల వస్తున్నారు. ఇది మాత్రం వాళ్ళకి అర్థమైంది. సో సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల వచ్చే పిల్లలు పేరెంట్స్ లా లేరు, కానీ చూడనీకి మాత్రం కొంచెం పేరెంట్స్ లా ఉన్నారు, ఎగ్జాక్ట్ గా లేరు. అది వాళ్ళు తెలుసుకున్న ఒక మంచి విషయం. ఇది ఓకేనా? సో ముక్కు పిల్లల నోస్ యొక్క పిల్లలు అలానే ఉంది, కానీ మొత్తం ఫేస్ పేరెంట్స్ లా లేదు. ఎందుకు? తెలియదు వాళ్ళకు కూడా. అయితే ఇదే స్టోరీలో ఇప్పుడు మన మనుషులు ఏం చేశారంటే, పేరెంట్స్ నుంచి పిల్లల్ని పక్కకు పెట్టేసి జంతువులని చూడడం స్టార్ట్ చేశారు. జంతువులు అంటే ఆవు అనుకోండి, ఒక కౌ. ఇప్పుడు ఇది వైల్డ్ లో ఉంది. వైల్డ్ వైల్డ్ అంటే అడవి ఆవు. ఇంకొక అడవి ఆవు ఉంది. ఈ రెండు అడవి ఆవులు ఉన్నాయి. ఈ రెండు ఆవులు, ఒక ఆవు ఎక్కువ పాలిస్తుంది, ఇంకొక ఆవు తక్కువ పాలిస్తుంది. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కువ పాలిచ్చే ఆవుని ఎక్కువ పాలిచ్చే ఆవుని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకొని దాన్ని రీప్రొడక్షన్ లోకి ఇన్వాల్వ్ చేశారు. దాన్నే మనం బ్రీడింగ్ అంటాం. ఎప్పుడైతే మన వాళ్ళు రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ చేసి దాన్ని బ్రీడింగ్ చేయడం వల్ల, ఏ ఆవు అయితే పాలు ఎక్కువిస్తుందో ఆ ఆవు యొక్క సంతతి, ఆ ఆవు యొక్క పిల్లలు పెరగడం స్టార్ట్ అయిపోయారు. సో పిల్లలు పిల్లలు వచ్చారు. ఇక్కడి నుంచి ఎక్కువ పాలిచ్చే ఆవు నుంచి
పిల్లలు వచ్చారు. ఆ పిల్లలు కూడా ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా ఎక్కువ పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఆ పిల్లలు ఎలా ఉన్నారు? ఆ పిల్లలు కూడా ఎక్కువ పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏమైంది? ఎక్కువ పాలు ఇస్తున్నారు కాబట్టి ఈ పిల్లల్ని మళ్ళీ రిప్రొడక్షన్ లోకి పంపించారు. మళ్ళీ ఈ పిల్లల నుంచి వేరే, ఈ పిల్లల నుంచి ఇంకో పిల్లలు వచ్చారు, ఇంకో పిల్లల నుంచి ఇంకో పిల్లలు. ఇలా ఎక్కువ పాలిచ్చే ఆవులు అనేవి దాని యొక్క నెంబర్ అనేది పెరిగిపోయింది. మీకు అర్థమైందా? సో ఇప్పుడు ఈ స్టోరీలోకి మళ్ళీ ముందుకెళ్ళండి. రెండు ఆవులు ఉన్నాయి. ఒక ఆవు ఎక్కువ పాలిస్తుంది, ఒక ఆవు తక్కువ పాలిస్తుంది. ఎక్కువ పాలిచ్చే ఆవుని సెలెక్ట్ చేసుకున్నారు, తక్కువ పాలిచ్చే ఆవుని సెలెక్ట్ చేసుకోలేదు. సో దానివల్ల ఏమైంది? ఎక్కువ పాలిచ్చే ఆవు యొక్క పాపులేషన్ పెరగడం వల్ల తక్కువ పాలిచ్చే ఆవు యొక్క పాపులేషన్ తగ్గిపోయింది. సో ఇప్పుడు ఇది ఎందుకు తగ్గిపోయింది? ఫస్ట్ మన వాళ్ళే దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో దాన్నే మనము ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అంటాం. ఆర్టిఫిషియల్ అంటే మనుషులు చేశారు కాబట్టి. అర్థమైందా? సో ఆర్టిఫిషియల్ సెలెక్షన్ వల్ల, రీప్రొడక్షన్ జరగడం వల్ల ఒక ఆవు ఎక్కువ పాలిచ్చేది పెరిగిపోయింది. దాని యొక్క నెంబర్ పెరిగింది. అది కమ్యూనిటీలో పెరిగిపోయింది అని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఇది జస్ట్ ఒక పారాగ్రాఫ్ లోని ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఈ స్టోరీ మీకు అర్థమైందా? ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. సేమ్ ప్రాసెస్. చాలా ఆవులు ఉన్నాయి, అందులో ఒక ఆవుని సెలెక్ట్ చేసుకున్నారు, అందులో పాలు ఎక్కువ ఇస్తుంది. ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ ని ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? రిప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ చేస్తారు, దాన్ని బ్రీడింగ్ అంటారు. దానివల్ల ఒక ఒకటే ఆవు యొక్క నెంబర్ పెరిగిపోయింది. దాని కమ్యూనిటీ పెరిగిపోయింది, దాని సంఖ్య పెరిగిపోయింది. వేరే ఆవుల యొక్క సంఖ్య తగ్గిపోయింది, దాని నెంబర్ తగ్గిపోయింది వేరే ఆవులది. సో అది. దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి? సెలెక్ట్ చేసుకున్నారా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేశారు? తన ఇంట్లోకి, వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చుకున్నారు. ఇంట్లోకి తీసుకొచ్చుకొని పెంచుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరిని? ఏ ఆవుని? ఎక్కువ పాలిచ్చే ఆవుని. పెంచుకోవడం వల్ల అది ఏమైంది? అది మనుషులకు అలవాటు అయిపోయింది. మనుషులకు అలవాటు అయిపోయి దాన్ని బయటికి పంపిస్తే బయట బ్రతకట్లేదు, అది విలువ బ్రతకడం మానేసింది. మీకు అర్థమైందా? సో ఆ బ్రతకడం మానేయడం వల్ల, ఇంట్లో పెరగడం అలవాటు అవ్వడం వల్ల, మనుషుల వల్ల, సో దాన్ని మనం డొమెస్టికేషన్ అంటాం. అంటే వైల్డ్ నుంచి హోమ్ టౌన్ కి తీసుకొచ్చుకొని పెంచుకున్నారు కాబట్టి అది ఏమైపోయింది? దాని యొక్క వైల్డ్ నేచర్ తగ్గిపోయింది. మనతో కలిసి మెలిసి బతకడం స్టార్ట్ అయింది. ఏది? ఒక ఆవు, పాలెక్కిచ్చే ఆవు. సో వన్ కౌ కమ్యూనిటీ ఏమైంది? పెంచుకున్నాము, మిగతాటివి వదిలేసాము. ఏ వీటిని వదిలేసాము? మిగతావి వైల్లో ఉన్నాయి, ఆ వైల్లో ఉన్నాయని వదిలేసి మనకు కావాల్సిన ఒక దాన్ని పెంచుకున్నాం అలా. సో దానికి ఒక ఎగ్జాంపుల్ అంటే, మన మనుషులు పంజాబ్ లో ఒక ఆవు ఉంటుంది. ఆ ఆవు పేరు షైవల్ ఆవు అని అంటారు. ఈ షైవల్ ఆవు అనేది ఒకప్పుడు అడవిలో తిరిగేది ప్రశాంతంగా. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, అది ఎక్కువ పాలిస్తుందని తెలుసుకొని మన వాళ్ళు పెంచుకోవడం స్టార్ట్ చేశారు. దానివల్ల అడవిలో ఉండాల్సిన ఆవు కాస్త మన ఇంట్లో వచ్చేసి పెరగడం స్టార్ట్ అయిపోయింది. దానివల్ల ఈ ఆవుని మనము డొమెస్టికేషన్ చేసుకున్నాం. ఇది ప్రాసెస్. సో డొమెస్టికేషన్ అంటే నార్మల్ గా బయట పెరగాల్సిన దాన్ని ఇంట్లో తెచ్చి పెంచేసి దాన్ని బయటికి పంపిస్తే అది బ్రతకలేకపోవడమే డొమెస్టికేషన్. అది మనకు అడాప్ట్ అయిపోయింది కదా. సడన్ గా నువ్వు మళ్ళీ బయటికి పంపిస్తారు, ఎలా పెరుగుతుంది? పెరగదు. అది. సో డొమెస్టికేటెడ్ అనిమల్స్ అనేవి ఇలా వచ్చాయి. ఇదే అమ్మా ఆ బ్యూటిఫుల్ డయాగ్రామ్. ఇదే ఆ అడవిలో పెరిగే ఆవు. ఆ ఆవుని తీసుకొచ్చి మనం పెంచుకోవడం వల్ల ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది మన ఊళ్ళల్లో తిరుగుతూ ఉంటుంది. ఇదే షైవల్ ఆవు, పంజాబ్ లో ఉంది. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఉంది చూసారా? ఇదే పారాగ్రాఫ్ ని నేను సింప్లిఫై చేసి అక్కడ రాశాను. ఓకేనా? ఇది మీరు రీడ్ చేశారనుకోండి, ఇప్పుడు సింపుల్ గా మీకు ఈజీగా అర్థమైపోద్ది. యా, ముందుకెళ్దాం. సో ఇలా ఒక పారాగ్రాఫ్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మనం ఈ చాప్టర్ ని స్టోరీ వైజ్ గా కంటిన్యూ చేసుకుందాం. ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ ఏంటంటే 4.1. దీని పేరు మెండల్స్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇది ఒక పేరు. ఈ పేరుకి అర్థం ఏంటి అనేది మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ లో తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు చాలా మంది మనుషులు ఏం చేశారు? అనిమల్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. తర్వాత సాటిస్ఫైడ్ అయ్యారు. ఓకే. దే డిడ్ నాట్ నో, అండ్ వాళ్ళకి తెలియదండి. ఏం తెలియదు? వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక స్పెసిఫిక్ ట్రైట్, క్యారెక్టర్ అనేది వేరే వాటికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో వాళ్ళకి అవసరం లేదు. అంటే సపోజ్ ఆవు ఏదైతే ఉందో, ఎక్కువ పాలు ఇస్తుందో, మిల్క్, దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు. MILK, మిల్క్. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేశారు? ఈ ఆవుని రిప్రొడక్షన్ లో పంపించి దీని పిల్లల్ని పుట్టించారు. మళ్ళీ దీని పిల్లల నుంచి ఇంకో పిల్లలు, ఇంకో పిల్లల నుంచి ఇంకో పిల్లలు. వాళ్ళకి పిల్లల నుంచి ఈ పిల్లలు ఎలా ఉంటుంది? ఈ పిల్లలు కూడా ఆవే కదా. ఈ ఆవు ఎలా ఉంది? ఇది కూడా పాలు ఎక్కువిస్తుంది. చాలు, నాకు ఇది చాలనే అని చెప్తున్నారు. ఇంతకు మించి నాకు తెలుసుకోవాలని లేదు ఈ మనుషులకి. ఇక్కడ ఈ మిల్క్ ఎక్కువ ఎందుకు ఇస్తుంది ఈ ఆవు, మళ్ళీ ఇది ఎందుకు ఇస్తుంది, ఈ ప్రాసెస్ గురించి ఎవరికి తెలుసుకోవాలనే లేదు, ఈ ట్రాన్స్మిషన్ ఎలా అవుతుంది అని.
కానీ ఒక్క పర్సన్ కి మాత్రం డౌట్ వచ్చింది. డౌట్ రాలే, అసలు తెలుసుకోవాలని కుతూహలం పెరిగిపోయింది. మీకు అర్థమైందా? సో తెలుసుకుందాం, ఒక ఆవు నుంచి ఇంకో ఆవుకి పాలు ఎక్కువ ఇయ్యడం అనే ఒక క్యారెక్టర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది తెలియాలి, తెలుసుకోవాలి అని వారు ఫిక్స్ అయిపోయారు. సో అతని పేరే జార్జ్ మెండల్. ఇతనే దీని గురించి తెలుసుకుందామని స్టార్ట్ చేశారు. సో మన ఈ సినిమాలో, ఐ మీన్ ఈ చాప్టర్లో ఇతనే హీరో. ఇతని గురించి, ఇతను ఏం చేశారు, ఇతను ఏం కనుక్కున్నారు అనేది మనం చదువుతాం. ఇతనికి ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, ఒక ఆవు నుంచి ఇంకో ఆవుకి పాలు అనేవి ఈ ఆవు ఎక్కిస్తే ఇది ఎందుకు ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఇవ్వచ్చు కదా, ఎక్కువ ఇవ్వచ్చు కదా దానికన్నా, లేకపోతే మధ్యలో ఇవ్వచ్చు కదా, అలా జరగట్లేదే ఎందుకు, ఏంటి అనే విషయాలు ఈ అంకుల్ అనేవాళ్ళు, ఈ అంకుల్ వల్ల మనం తెలుసుకుంటాం. ఓకేనా? యా, ముందుకెళ్దాం. యా, చూడండి అంకుల్ ఫోటో ఎలా ఉంది, బాగుందా? ఇది బ్లాక్ అండ్ వైట్ లో దిగారు. అప్పట్లో కలర్ ఫోటో ఉండొచ్చు. సో ఇది 18వ శతాబ్దం, అంటే ఐ మీన్ 18th సెంచరీలో, 18th సెంచరీలో దిగిన ఫోటో ఇది. ఈయననే మన జార్జ్ మెండల్. ఈయన పూర్తి పేరు జే మెండల్. జే అంటే జాన్, ఓకేనా? జీ అంటే జార్జ్, జార్జ్ సంథింగ్ అది. ఇతన్ని జెనెటిక్స్ యొక్క ఫాదర్ అని కూడా అంటారు. మామూలుగా ఆయన దేని మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారంటే ప్లాంట్స్ మీద చేశారు, యానిమల్స్ మీద కాకుండా. ఆ ప్లాంట్ పేరు ఏంటంటే గార్డెన్ పీ, బఠానీ. మనం బఠానీ తింటాం కదా, గ్రీన్ కలర్ బఠానీలు ఉంటాయి, చూసారా మీరు ఎప్పుడైనా తిన్నారా? సో దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు, అంటే ఆ బఠానీ చెట్టు మీద ఎక్స్పెరిమెంట్ అనే దాన్ని కండక్ట్ చేస్తారు. సో ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే వాటికి సంబంధించిన బేసిక్స్ ని ఇచ్చారు. సో వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈయన ఏం చేశారు, ముందుకెళ్దాం. ఇప్పుడు కథ అయిపోయింది. కథలో ముఖ్యమైన కొన్ని విషయాలు, అంటే ముఖ్యమైన పాత్రలు, లైక్ ఇప్పుడు మీరు స్టోరీ విన్నప్పుడు స్టోరీలో క్యారెక్టర్స్ ఉంటారు కదా, క్యారెక్టర్స్ అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్, ఇంకెవరైనా ఉంటే విలన్, తర్వాత సైడ్ క్యారెక్టర్, వీళ్ళందరి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వీళ్ళు 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 ఆ తర్వాత వీళ్ళందరినీ కలుపుకొని మళ్ళీ స్టోరీలోకి వెళ్దాం. సో అందులో మనకి ఒక స్పెసిఫిక్ కొత్త మనిషి గురించి, అంటే ఆ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, లోకి వెళ్దాం. ఓకే, అయ్యో ఇది పోవట్లేదే, నేను తీసేస్తా ఈ కలర్ అంతా. ఓకే, మొత్తం పోయింది. సో ఇప్పుడు ఈ జార్జ్ మెండల్ అనే అతను జెనెటిక్స్ యొక్క ఫాదర్. ఇతను అనిమల్స్ మీద చేయాల్సింది కాకుండా ప్లాంట్స్ మీద చేశారు ఎక్స్పెరిమెంట్. ఆ ప్లాంట్ పేరు వచ్చేసి గార్డెన్ బీ. ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల మనకి లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే వాటికి సంబంధించిన బేసిక్స్ ని కవర్ చేశారు, అంటే వెలికి తీశారు. ఓకేనా? ఇవే అండి బఠానీ గింజలు, ఇలా కనిపిస్తున్నాయా? ఇవే మన బఠానీ గింజలు తింటాం కదా, అవే ఇవి. సో ఈ చెట్ల మీద అతను ఎక్స్పెరిమెంట్ చేశారు. 3 డయాగ్రామ్లు ఒకే దాని మీద చూపిస్తున్నాయి, పెద్ద తేడా ఏం లేదు. ఓకేనా? యా, ఇది ఆ చెట్టు చూడనికి ఇలా ఉంటుంది. మీరు చూసా మీరు చూసారో లేదో, చూడనికి ఇలా ఉంటుంది ఆ చెట్టు. అంతే. ముందుకెళ్దాం. ఇప్పుడు కొన్ని విషయాలని చెప్తా చూడండి. ఒకవేళ మీ దగ్గర ఫర్ సపోజ్ ఒక చిన్న ప్లాంట్ ఉంది. ఓకే, ప్లాంట్ ఉందరమే ఉండిపోయిందా? లేదు. ఈ ప్లాంట్ దగ్గర నుంచి ఒక ఫ్లవర్ వచ్చింది. ఓకే, ఫ్లవర్ వచ్చింది, నాట్ ఎ ప్రాబ్లం. ఈ ఫ్లవర్ కి ఒక దగ్గర రెడ్ కలర్ ఉంది, ఇంకో దగ్గర వైట్ కలర్ ఉంది. ఓకేనా? ఇక్కడ రెడ్ కలర్ ఒక ఫ్లవర్ ఉంది, ఒకటి వైట్ కలర్ ఫ్లవర్ ఉంది. ఇప్పుడు రెడ్ కలర్ ని కానీ వైట్ కలర్ ని కానీ ఏం కామన్ ఉంది ఈ రెండిటికి? కలర్. మీకు అర్థమైందా? కలర్. కలర్ అనేది కామన్. కానీ ఒక ఫ్లవర్ ఎలా ఉందంట, రెడ్ కలర్ ఉంది, ఇంకో కలర్ ఎలా ఉంది, వైట్ కలర్ ఉంది. ఫస్ట్ సపోజ్ ఇంకొక కలర్ వైలెట్ ఉంది అనుకుందాం, ఇంకొక కలర్ డార్క్ ఉంది అనుకుందాం, ఇంకొక కలర్ డార్క్ అన్నా సరే బ్లాక్ అనుకుందాం. సో ఒకటి బ్లాక్ కలర్ ఉంది. సో ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒక ఫ్లవర్ కి? రెడ్, వైట్, వైలెట్, డార్క్, బ్లాక్, ఇలా ఏ కలర్ పడితే ఆ కలర్ ఉంది. కానీ ఇవన్నిట్లో ఏం కామన్ ఉంది? కలర్ కామన్ గా ఉంది. కానీ ఏం డిఫరెంట్ గా ఉంది? ఏ కలర్ అనేది డిఫరెంట్ గా ఉంది. సో ఒక ఫ్లవర్ కి ఒకవేళ ఒక కలర్ ఉంటే అందులో ఎన్ని కలర్స్ అయినా ఉండొచ్చు. దీన్నే మనము ఒక కలర్ ని ఏమంటామంటే క్యారెక్టర్ అని అంటారు. ఇక రాసన్న క్యారెక్టర్ అని అంటారు. అదే క్యారెక్టర్ లో చాలా రకాలుగా ఉంటుంది. అంటే రకాలంటే ఏ కలర్, సపోజ్ రెడ్ కలర్, వైట్ కలర్ లాగా. సో రెడ్ వైట్ అనేది ట్రెయిట్. సో ట్రెయిట్ అనేది ఏంటంటే క్యారెక్టర్ లో చాలా రకాలు, చాలా ఫార్మ్స్ అని అర్థం. ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఇప్పుడు మనం ఒకసారి
క్యారెక్టర్ అంటే ఏంటో చూద్దాం. క్యారెక్టర్ అనేది ఏంటంటే బయటికి కనిపిస్తుందండి ఒక ఆర్గానిజం మీద. సో ఫర్ సపోజ్ ఫ్లవర్ యొక్క కలర్ అనేది పీ ప్లాంట్ అంటే తెలుసు కదా, బఠానీ ప్లాంట్ అని అర్థం. సో బఠానీ ప్లాంట్ కి ఫ్లవర్ ఉంటుంది, ఆ ఫ్లవర్ కు కలర్ ఉంటుంది, ఆ కలర్ నే మనం క్యారెక్టర్ అంటాం. ఏ కలర్ అయ్యా ఉంది, ఫర్ సపోజ్ పర్పుల్ ఉందా వైట్ ఉందా, దానే మనం ట్రైట్ అంటాం. అర్థమైందా? ఒక స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ క్యారెక్టర్ నే మనము ట్రైట్ అంటాం. సో ఒక స్పెసిఫిక్ ఫామ్ ని, క్యారెక్టర్ యొక్క స్పెసిఫిక్ ఫామ్ ని మనం ట్రైట్ అంటాం. ఆ తర్వాత ఇన్హెరిటెన్స్, హెరిడిటీ. ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తా. మీ డాడీ ఉన్నారు, ఫస్ట్ సపోజ్ మీ డాడీ వచ్చేసి ఒక బైక్ కొన్నారు. ఓకేనా? అతను యంగ్ గా ఉన్నప్పుడు ఒక బైక్ కొన్నారు. కొన్న తర్వాత అతను వారి మీకు ఇచ్చారు, కొడుక్కి, సన్ కి. సో దీన్నే మనము హెరిడిటీ అంటాం. ఓకేనా? ఇది హెరిడిటీ అంటాం. అంటే కొడుకు నుంచి, తండ్రి నుంచి కొడుకు వచ్చింది అర్థం. కొడుకు నుంచి ఇంకో కొడుకు వెళ్తుంది, అది వేరే విషయం. సో ఇప్పుడు హెరిడిటీ అనే పాయింట్ మీకు అర్థమైతే, హెరిడిటీలో ఇంకొక పాయింట్ చెప్తా, దాని పేరే ఇన్హెరిటెన్స్. ఓకేనా? ఇన్హెరిటెన్స్. ఇప్పుడు డాడీ కొన్నప్పుడు బైక్ ఎలా ఉంది, అది కొన్న తర్వాత డాడీ వాడి కొడుకుకి ఇచ్చేటప్పుడు ఆ బైక్ ఎలా అయిపోయింది? మీకు అర్థమైందా? కొన్నప్పుడు ఉన్న బైక్ వాడిన తర్వాత కొడుక్కి ఇచ్చేటప్పుడు అలానే ఉంటుందా? బైక్ చాలా చేంజ్ అయి ఉంటుంది. దాన్ని నడిపించాక దాని టైర్లు పోవడము, రిమ్ము పోవడము, లైట్ పోవడము, ఏకంగా బైకే పోవడము ఏదో జరుగుతుంది పక్క. సో ఆ చేంజ్ అనేది ఉంది కదా, ఆ చేంజ్ అయ్యి ఆ బైక్ మళ్ళీ తండ్రి నుంచి కొడుకు వస్తుంది కదా, ఆ ప్రాసెస్ ని చెప్పేదాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఇన్హెరిటెన్స్ అంటే ఎగ్జాక్ట్ గా బైక్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది తండ్రి నుంచి కొడుక్కి అనేది ఇన్హెరిటెన్స్. అంటే కొన్నప్పటి నుంచి కొడుకు వచ్చే మధ్యలో ఆ బైక్ ఏమేం జరిగిందయ్యా అంతది ఇన్హెరిటెన్స్, అది ప్రాసెస్. అదే ఒకవేళ ఆ బైక్ తండ్రి నుంచి కొడుకు వచ్చింది అన్నారనుకో, దాని హెరిడిటీ. అలా హెరిడిటీ అంటే నార్మల్ గా జరుగుతుంది. అదే ఇన్హెరిటెన్స్ అంటే స్పెసిఫిక్ గా ఆ బైక్ కొన్నప్పటి నుంచి తండ్రి కొడుకు వెళ్ళే వరకు మధ్యలో ఏమేం జరిగింది, ఎలా వెళ్ళింది అని చెప్పేదాన్ని ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఒక ప్రాసెస్. సో సో అదే ప్రాసెస్ ని మనము క్యారెక్టర్స్ లో చూసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. అంటే క్యారెక్టర్స్ లో అంటే ఫస్ట్ సపోజ్ అండి, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము, క్యారెక్టర్స్ అంటే ఫ్లవర్ యొక్క కలర్ గురించి. సో కలర్ అనేది పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్ కి ఎలా వెళ్ళింది అనే దాన్ని తెలుసుకుందాం. అయితే పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్ కి క్యారెక్టర్ వెళ్ళాలి అంటే మనకి జీన్స్ ఉండాలి. బేసిక్ గా జీన్స్ అనేవి ఏం చేస్తాయి, క్యారెక్టర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత చూద్దాం. మీకు అర్థమైందా? జస్ట్ క్యారెక్టర్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి ఆ ప్రాసెస్ ఎలా వెళ్తుందని చెప్పేదాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. జస్ట్ దాని ట్రాన్స్మిషన్ ని మాత్రం హెరిడిటీ అంటారు. ఇది జనరేషన్ నుంచి ఇరో జనరేషన్, ఇది పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్. రెండిట్లో పెద్ద తేడా ఏం లేదు. బట్ కొంచెం సూక్ష్మంగా చూస్తే, ఐ మీన్ కొంచెం మైక్రోస్కోప్ లో చూస్తే, ఇన్హెరిటెన్స్ అనేది ప్రాసెస్, హెరిడిటీ అనేది ట్రాన్స్మిషన్ కిందకి వస్తుంది. అది ఇన్హెరిటార్ అనే ఒక వర్డ్ ఇచ్చారు. అంటే దీనికి అర్థం ఏంటి, ఏది వెళ్ళింది స్పెసిఫిక్ గా. ఫర్ సపోజ్ బైక్ డాడీ ఏర్ కొన్నారు, హోండా బైక్ కొన్నారు. సో హోండా బైక్ అనేది సన్కి వచ్చింది. హోండా అనే ఒక పేరు చూసారా, అదే ఇన్హెరిటార్. అంటే బైక్ ఏ కంపెనీ, అది హోండా. హోండా బైక్, సో హోండా బైక్ వెళ్ళింది అని చెప్తున్నారు. ఆ హోండా బైక్ ని మనము ఇన్హెరిటార్ అంటాం. అంటే ఎయిర్ వెళ్ళింది బైక్ లో. సో హోండా బైక్ వెళ్ళింది అని చెప్పేస్తాం. సో అదే మనము ఎగ్జాక్ట్ గా బయాలజికల్ టర్మ్స్ లో చూస్తే, ఒకవేళ ఒక పిల్లాడు ఉన్నారు, ఆ పిల్లోడికి ఒక కలర్ వచ్చింది. ఏం వచ్చింది, ఏ కలర్ వచ్చింది, దేని కలర్ సంబంధించింది, కళ్ళకి సంబంధించిన కలర్. కళ్ళకి సంబంధించిన కలర్, ఫర్ సపోజ్ ఇక్కడ కలర్ రెడ్ కలర్ వెళ్ళింది అనుకోండి, రెడ్ కలర్ అనేది ఇన్హెరిటర్ అని అంటారు. అంతే. సో పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్ కి ఇలా వెళ్ళింది అంటారు. చూడండి గాయస్, ఒకసారి, పేరెంట్స్ అంటే తెలుసు కదా, తండ్రులు. ఆఫ్ స్ప్రింగ్స్ అంటే ఏంటి, పేరెంట్స్ తర్వాత పేరెంట్స్ రీప్రొడక్షన్ లోకి వెళ్ళాక పుట్టే వాళ్ళని పిల్లలు అంటారు. ఆ పిల్లల్ని మనం సైంటిఫిక్ గా ఆఫ్ స్ప్రింగ్స్ అంటాం. ఆఫ్ స్ప్రింగ్ అనొచ్చు, లేదా ప్రోజెని అనొచ్చు, లేదా పిల్లలు అనొచ్చు, లేదా పిల్ల బచ్చాలు అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, లేదా పిల్ల ప్లాంట్ అని కూడా అనొచ్చు. సో వాట్ ఎవర్ యూ కెన్ కాల్, దే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ బట్ సేమ్ మీనింగ్. చైనాలో ఒకరు అంటారు, జర్మనీలో ఒకరు అంటారు. సార్ అన్నిటికి కంపేర్ చేసి ఇది. సో పిల్లలన్నా, ఆఫ్ స్ప్రింగ్స్ అన్నా, ప్రోజని అన్నా ఒకటే. పిల్లలంటే అబ్బాయిలు ఉండొచ్చు, అమ్మాయిలు కూడా ఉండొచ్చు. ఓకేనా? ఏ ఫర్ అమ్మాయి, ఎస్ ఫర్ సన్. అలా ఆ, మనం ముందుకెళ్దాం, కథలో ముందుకెళ్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక పీ ప్లాంట్ ఉందంట, దాని యొక్క ఫ్లవర్ యొక్క కలర్ ని మనం క్యారెక్టర్ అనుకుంటే పర్పుల్ లేదా వైట్, ట్రైట్ అనుకుంటే అది కలర్ అనేది పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్ ట్రాన్స్ఫర్ అయితే దాని ఇన్హెరిటెన్స్ అంటారు. ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఎ ప్లాంట్ ఈజ్ ద ఇన్హెరిటర్. అంటే ఇక్కడ ఏం చెప్పారు, ఎవరైతే తీసుకుంటున్నారో, ఐ మీన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఇన్హెరిటోర్,
ఒక నిమిషం ఆగండి. ఇన్హెరిటర్ అంటే ఇక్కడ ఏం రాసాము? ఇన్హెరిటర్ అంటే ద ఆర్గానిజం దట్ రిసీవ్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్. ఏ చైల్డ్ ఈజ్ ఇన్హెరిటింగ్ ఐ కలర్ ఫ్రమ్ ద పేరెంట్. ఓకే ఓకే, ఐఎమ్ సారీ. ఇన్హెరిటర్ అంటే బైక్ కాదండి, హోండా బైక్ కాదు. ఓకేనా? ఇన్హెరిటర్ అంటే ఈ పేరెంట్స్ ఉన్నారా, పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ వచ్చారా. నన్ను మాఫ్ చేయండి, సారీ. సో మాఫ్ కరో. సో పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ కి వెళ్తుంది కదా, ఆఫ్ స్ప్రింగ్ కి వెళ్తుంది కాబట్టి ఆఫ్ స్ప్రింగ్స్ ని ఇన్హెరిటర్ అంటారు. అంటే వీళ్ళు తీసుకుంటున్నారు, రిసీవర్ బ్యాంక్ లెక్క, అందుకే వీడిని మనము ఇన్హెరిటర్ అంటాం. సో క్యారెక్టర్స్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని ఇన్హెరిటర్ అంటారు. సో చైల్డ్ ఇక్కడ ఏం చేస్తున్నారు, కలర్ యొక్క ఐ యొక్క కలర్ పేరెంట్స్ నుంచి తెచ్చుకుంటున్నారు. సో అందుకే ఈ ఆఫ్ స్ప్రింగ్స్ ఏమంటున్నాం మనము, ఇన్హెరిటర్ అంటున్నాం. దట్స్ ఇట్. సో అది ఓకే. అర్థమైంది అనుకుంటున్నా. సో ఇన్హెరిటర్ అంటే బేసిక్ గా తీసుకునే వాళ్ళు అని అర్థం. ఇక్కడ ఎవరు తీసుకుంటారు, పిల్లోడు తీసుకుంటారు. సో అందుకే వాడిని ఇన్హెరిటర్ అంటారు. సో ద ఫ్యాక్ట్ దట్ సమ్ ఆఫ్స్ప్రింగ్స్ హ్యావ్ పర్పుల్ ఫ్లవర్స్ అండ్ సమ్ హ్యావ్ వైట్ ఈస్ అ రేషియో వేరియేషన్. అయితే ఇప్పుడు ఒకసారి ఈ వేరియేషన్ అనే వర్డ్ గురించి నేను చదువుతాను. జస్ట్ రీడ్, ఐ విల్ టెల్ ద పాయింట్. ఇప్పుడు మీ ఇంట్లో మీరున్నారు, ఓకేనా? అలానే మీ అన్నయ్య ఉన్నారు. మీ అన్నయ్యకి ఫర్ సపోజ్ మీరు తెల్లగా ఉన్నారు, మీ అన్నయ్య నల్లగా ఉన్నారు. ఇద్దరి మధ్యలో కలర్ అయితే ఉంది, కానీ ఇద్దరి కలర్లో వేరియేషన్ ఉంది. ఇక్కడ వైట్, ఇక్కడ బ్లాక్. సో ఇద్దరి మధ్యలో వేరియేషన్ ఉంటే దాన్నే మనం వేరియేషన్ అంటాం. అంటే ఒకటే క్యారెక్టర్ దాంట్లో డిఫరెంట్ ట్రైట్స్ ఉంది, అది కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించి. ఒకే ఫ్యామిలీ అంటే వీళ్ళిద్దరికి ఒకలే తండ్రి ఉంటే, ఫాదర్ ఒకరే అయితే, ఫాదర్ అండ్ మదర్ ఒక్కలే ఉంటే, సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగే వేరియేషన్ ని వేరియేషన్ అంటారు. అర్థమైందా? అది. సో ఫాదర్ అండ్ మదర్ ఒకలే ఉండాలి, వాళ్ళ నుంచి పిల్లలు రావాలి, ఆ పిల్లల మధ్యలో ఒక క్యారెక్టర్ ఉండాలి. ఫర్ సపోజ్ కలర్ అనుకుంటే, ఆ కలర్ కి టూ డిఫరెంట్ ట్రేట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ వైట్ అండ్ బ్లాక్. ఇక్కడ ఈ వైట్ అండ్ బ్లాక్ లోని వేరియేషన్ నే మనము వేరియేషన్ అంటాం. సో సేమ్ ఫాదర్ మదర్ ఉన్న వాళ్ళ మధ్యలోనే వేరియేషన్ అంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ మీ పెద్దాడి ఉన్నారు, పెద్దాడి నుంచి మళ్ళా పిల్లలు వచ్చారు. ఇప్పుడు మీ కజిన్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో కలర్ వేరియేషన్ ఉంది అనుకోండి, ఇతను బ్లాక్ గా ఉన్నాడు, ఇతను వైట్ గా ఉన్నారు. ఇక్కడ వేరియేషన్ అనే వర్డ్ యూజ్ చేయరు. వేరియేషన్ ఎప్పుడు ఒకే తండ్రి నుంచి వచ్చిన పిల్లల మధ్యలోనే యూజ్ చేస్తారు. ఓకేనా? అది. సో ఇప్పుడు ఈ పాయింట్స్ ఒకసారి చదువుదాము. The offspring of the what can I say? The offspring plant is the inheritor. The fact that some offspring having the purple flowers and some having the white is a variation. That's it. అంటే ఆఫ్ స్ప్రింగ్స్ అంటే ఏంటి, పిల్లలు. ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, పేరెంట్స్ నుంచి. ఆఫ్ స్ప్రింగ్స్ అనే వాళ్ళు ఏముంటారు, ఒకరు సన్ ఉంటారు, ఒక డాటర్ ఉంటారు, ఇంకొకరు సన్ ఉంటారు, ఎవరైనా. వీళ్ళ మధ్యలో ఏముందంట, ఒకరికి వైట్ కలర్ ఫ్లవర్ ఉందంట, ఒకరికి పర్పుల్ కలర్ ఫ్లవర్ ఉందంట, ఇంకోటి వైట్ కలర్ ఉందంట. సో వీళ్ళందరూ ఒకే తండ్రి నుంచి వచ్చారు కాబట్టి ఈ కలర్స్ అన్నిటిని ఏ కోణంలో మాట్లాడతాము, వేరియేషన్ ఫామ్ లో రాస్తాము అని అన్నారు. అంతే. దాట్స్ ఇట్. ఈ స్లైడ్ కి అదే మెయిన్ పాయింట్. ఓకే గైస్, నౌ వి విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఆ, ఇప్పుడు మెండల్ అంకుల్ ఏం చేశారు, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అన్నారు. అయితే ఇతనే ఫాదర్ ఎందుకు అవ్వాలి, ఇంతకు ముందు సైంటిస్ట్ లేరా, ఈయనకి ముందు సైంటిస్టులు లేరా, ఆయన ఏం కనుక్కోలేరా, వాళ్ళేం కనుక్కోలేరా అంటే, ఫస్ట్ థింగ్, యాక్చువల్లీ మెండల్ కన్నా ముందు చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, చాలా రీసెర్చ్ చేశారు, దాంట్లో ప్రాబ్లమే లేదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే ట్రైట్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, ట్రైట్ అంటే ఏంటో, ఒక క్యారెక్టర్ కి టూ ట్రైట్స్ ఉంటాయని. అది ఏ ట్రైట్ అయినా కానీ, ఓకేనా? ఆ ట్రైట్ అనేది పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్ కి ఎలా వెళ్తుంది అయ్యా అంటే, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఫస్ట్ థింగ్ మెండల్ ఏం చేశారో చెప్తా. మెండల్ ఏం చేశారంటే, ఫస్ట్ అతను ఒక సిస్టమేటిక్ గా ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అతను ఒక ఎక్స్పెరిమెంట్స్ ని సిస్టమేటిక్ గా చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ప్రాపర్ గా రికార్డ్స్ రాయడం స్టార్ట్ చేశారు. తర్వాత రికార్డ్స్ రాశాక ఆ రికార్డ్స్ లో నుంచి మ్యాథ్స్ రేషియోస్ రాశారు. మ్యాథ్స్ రేషియోస్ రాసి దాన్ని ఈ బుక్, ఇలా రాసిన బుక్ ని పబ్లిష్ చేశారు. కానీ మన సైంటిస్టులు ఏం చేస్తారు, మెండల్ ముందు ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఏం చేయలేదు. డైరెక్ట్ వాళ్ళు ఇలా వెళ్తుందని గాలిలో చెప్పేశారు. ఎలా చెప్పారు గాలిలో అంటే, నేను చెప్తా చూడండి. వాళ్ళు చేసిన పని ఏంటంటే, అయ్యో, ఆ ఇక్కడ అది రాయలేదా, సరే నేను రాస్తా, నో ఇష్యూ. వాళ్ళు ఏం చెప్పారంటే, మెండల్ కన్నా ముందు ఉన్న సైంటిస్టులు ఏం చెప్పారంటే, బిఫోర్ మెండల్ సైంటిస్టులు ఏం చెప్పారు అంటే, బేసిక్ గా ఒక మనిషి ఫర్ సపోజ్ ఫాదర్ వచ్చేసి వైట్ కలర్ ఉన్నారు, అండ్ మదర్ వచ్చేసి
బ్లాక్ కలర్ ఉన్నారు అనుకుందాం. అయితే పిల్లలు, ఫర్ సపోజ్ ఆఫ్ స్ప్రింగ్, రైట్, ఆఫ్ స్ప్రింగ్, వీళ్ళు ఎలా ఉన్నారంటే చామంచాయ్ కలర్ ఉన్నారు. అంటే చామంచాయ్ అంటే నార్మల్ గా మన కలరే అనుకోండి. చామంచాయ్ని ఎలా రాయాలి? మన్ చాయ్. అంతే, నాకు తెలిసిన స్పెల్లింగ్ ఇదే. చామన్ చాయ్ కలర్ లో ఉన్నారు వీళ్ళు పిల్లలు. అయితే ఈ సైంటిస్టులు ఏం చెప్పారు అంటే, మెండల్ కన్నా ఉన్న వాళ్ళు, ఫాదర్ యొక్క కలరు మదర్ యొక్క కలరు మిక్స్ అయిపోద్ది, మిక్స్ అయిపోయి పిల్లలు చామన్ చాయ్ కలర్ గా వస్తారు, అందుకే అందరి పిల్లలు చామన్ చాయ్ గా ఉంటారని చెప్పారు. కానీ మీకు ఒకసారి చెప్తా, గుర్తుపెట్టుకోండి. అందరు పిల్లలు చామన్ చాయ్ కలర్ లా ఉంటే అప్పుడు ఈ మెండల్ ఇప్పుడు ఈ సైంటిస్టులు చెప్పిందంటే కరెక్ట్ అయింది. బట్ అందరు పిల్లలు అలా ఉండరు. ఫర్ సపోజ్ ఫాదర్ వైట్ గా ఉండి మదర్ బ్లాక్ గా ఉన్నా, కొంతమంది పిల్లలు తండ్రి కలరే వచ్చారనుకోండి, ఒక సన్ ఒక కొడుక్కి తండ్రి కలరే వచ్చింది అనుకోండి, ఎగ్జాక్ట్ గా వీరు ఎలా ఉంటారు? వైట్ కలరే ఉంటారు. సో ఇక్కడ బ్లెండింగ్ అయింది, అంటే కలర్స్ ఈ రెండు ఇక్కడ బ్లెండ్ అయింది, అందుకే వచ్చి ఆమెన్ కలర్ గా ఉన్నారు. కానీ ఇక్కడ బ్లెండ్ అవ్వలేరు కదా, ఓన్లీ తండ్రి యొక్క క్యారెక్టరే, తండ్రి యొక్క ట్రైట్ అంటే వైట్ ట్రైట్ అనేది వచ్చింది కదా కొడుక్కి. సో ఇలా ఒకప్పుడు సైంటిస్టులు ఇలా చూసి ఇలాంటి థియరీస్ చెప్పేవాళ్ళు, కానీ థియరీస్ వేరే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అది వర్క్ అవ్వలేదు. సో అందుకే మెండల్ అంకుల్ని ఫాదర్ అన్నారు, మిగతా వాళ్ళని పక్కకు పడేస్తారు. సో దట్స్ ద రీజన్ హీఈస్ బికమ్ యాజ్ అన్ ఫాదర్ ఆఫ్ ది జెనెటిక్స్. సో ఇలాంటి థియరీస్ చాలా ఉంటాయి, అవి ఎన్సీఆర్టీలో లేవు. నేను జస్ట్ ఒక ఎన్సీఆర్టీలో నుంచి ఒక, అంటే లేవు కాబట్టి ఒక థియరీని రాసుకొచ్చి చెప్పాను. అది థియరీ ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉంది, మన, ఐ మీన్ గూగుల్లో ఉంది, మీరు సెర్చ్ చేయొచ్చు కావాలంటే రీసెర్చ్ పేపర్స్లో. దట్స్ ఇట్. సో మనం ముందుకెళ్దాం, కథలోకి ముందుకెళ్దాం. కథలోని కథానాయకులు ఏం చేశారు, అతని ముందు స్టోరీ, వెనక స్టోరీ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఒకసారి జెనెటిక్స్ యొక్క డెఫినేషన్ ని చూద్దాం. జెనెటిక్స్ అనేది ఒక బ్రాంచ్, బయాలజీ ఆఫ్ బ్రాంచ్, అంటే బయాలజీలో ఒక బ్రాంచ్ అండి. ఇది ఏం చేస్తుందంటే మామూలుగా ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ యొక్క మెకానిజమ్స్ గురించి చదువుతుంది. దాంతో పాటు క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతారో చెప్తుంది. గుర్తుంచుకోండి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చెప్పాను, వేరియేషన్ అంటే ఏంటో చెప్పాను, క్యారెక్టర్ అంటే ఏంటో చెప్పాను. ఇవన్నీ ఒక దాంతో ఒకటి రిలేట్ అయ్యే ఉంటాయి, నో ఇష్యూ. ఓకేనా? సో బేసిక్గా ఏంటి, ఒక క్యారెక్టర్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేదే మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఈ ఇన్హెరిటెన్స్ లో ఏం జరుగుతుంది, తండ్రి నుంచి పిల్లలకు వస్తుంది. పిల్లల మధ్యలో తేడా ఉంటే దాన్ని వేరియేషన్ అంటారు. ఇవన్నిటిని చదివే ప్రాసెస్ ని మనము జెనెటిక్స్ అంటాం. సో జెనెటిక్స్ అనేది ఒక పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్ట్, అందులో ఇవన్నీ ఉంటాయి. కానీ డెఫినేషన్ మాత్రం చిన్నగా ఉంటుంది. అది మన విధి, దాన్ని మనం మార్చలేం. అయితే ఒక, ఇది చూడండి, డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ ఎలా ఉంది. సో ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, దేర్ ఇస్ అ బిగ్ టాల్ ట్రీ, అండ్ దెర్ ఇస్ అ వెరీ, ఒక చిన్న డ్రాఫ్ట్ చెట్టు ఉంది, అంటే చాలా పొట్టి చెట్టు ఉంది. ఇది ఒక పొట్టి చెట్టు, ఇది ఒక పెద్ద చెట్టు. ఇతన్ని మనం ఫాదర్ అందాం, ఇతన్ని మనం మదర్ అందాం. సో వీళ్ళిద్దరిని క్రాస్ చేస్తే ఏమొచ్చింది, ఒక పిల్ల ప్లాంట్ వచ్చింది. ఆ పిల్ల ప్లాంట్ ని మనం ఆస్ప్రింగ్ అనొచ్చు లేదా సన్ అనొచ్చు. చూడండి, ఇది సేమ్ చెట్టు, ఇది కూడా సేమ్ చెట్టు, అంటే ఇది పీ ప్లాంట్, ఇది బఠానీ ప్లాంట్, ఇది కూడా బఠానీ ప్లాంట్. ఓకేనా? బట్ సైజ్ హైట్ మాత్రం వేరియేషన్ ఉంది, ఇది పొడుగ్గా ఉంది, ఇది పొట్టిగా ఉంది. అర్థమైందా? ఆ రెండింటి మధ్యలో క్రాస్ అయ్యింది. క్రాస్ అంటే ఏంటి, రెండింటిని కలిపాం, పాలినేషన్ చేస్తాం, రీప్రొడక్షన్ చేస్తాం, దానివల్ల ఏమొచ్చింది, నెక్స్ట్ పిల్లలు వచ్చేసారు. హా, అయితే మీకు ఒక వర్డ్ చెప్తాను. ఇది సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ముందు చెప్పే బ్యాక్ స్టోరీ లాంటిది. ఇప్పుడు మీరు కేజీఎఫ్ మూవీ చూసారు అనుకోండి, పొరపాటున ఎప్పుడన్నా కేజీఎఫ్, అందులో రాకీ బాయ్ ని కలవనీకి ముంబైకి ఒక పర్సన్ వస్తారు, ఆండ్రూ అని. అతని బ్యాక్ స్టోరీ లాగా, సో ఒక్కొక్క బ్యాక్ స్టోరీ చెప్తూ తర్వాత రాకీ బాయ్ యొక్క మెయిన్ స్టోరీకి వెళ్దాం. ఓకేనా? ఆ రాకీ బాయ్ మెయిన్ స్టోరీనే మనం మోనో హైబ్రిడ్ క్రాస్ అంటాం, అది నెక్స్ట్ క్లాస్ లో ఉంటది. సో ఇప్పుడు రాకీ బాయ్ కన్నా ముందు జరిగే స్టోరీని మనం తెలుసుకుంటూ ఉన్నాం అంటే, సో రాకీ బాయ్ మన గరుడాన్ని చంపాలి, చంపాక గోల్డెన్ అదేమంటారు దాన్ని తీసుకోవాలి, గర్ల్స్ అని, తర్వాత రేణు దేశాయ్, సారీ, మన ప్రధానమంత్రి రావాలి సినిమాలోకి. కేజీఎఫ్ 3 కూడా రిలీజ్ చేద్దాం రేపు. యా, ఇప్పుడు మనం స్టోరీలోకి వస్తే, ఫస్ట్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ గార్డెన్ పీస్ అన్నారు. గార్డెన్ పీ అంటే బఠానీ చెట్టు, దాని ఇంగ్లీష్లో ఎలా అంటారు, దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పైసమ్ సటైవం అని కూడా అంటారు. సో మెండల్ ఏం చేశానంటే, మామూలుగా చెట్లని పెంచలేదు, ఈ నార్మల్ పెంచి పరేయలేదు అతని, ఏమంటారు తన ఇంటి బయట, అదే ఇంటి వెనక. యాక్చువల్ అతను ఏం చేశాడంటే, ఫర్ సపోజ్ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి హైట్ ఉంటుంది.
హైట్ హైట్ ఎలా ఉంటుంది? ఒకటి పొడుగ్గా ఉన్న చెట్టు ఉంటుంది, ఒకటి పొట్టిగా ఉన్న చెట్టు ఉంటుంది. ఓకేనా? ఇంతకుముందు మీరు చూసారు కదా, బ్యాక్కి వెళ్తా. ఆ, ఇప్పుడు చూడండి, ఈ చెట్టు ఎలా ఉంది? ఏం రావట్లేదు. వచ్చింది. ఇప్పుడు ఈ చెట్టు చూడండి, ఇది కూడా ఇది బఠానీ చెట్టే, ఇది బఠానీ చెట్టే. ఈ చెట్టు ఏమో హైట్ ఎక్కువ ఉంది, ఈ చెట్టు ఏమో తక్కువ ఉంది. బట్ ఈ రెండింటి మధ్యలో ఏం కామన్ ఉంది? హైట్. హైట్ అనేది ఉంది. కానీ ఒక చెట్టు టాల్ గా ఉంది, ఒక చెట్టు డ్రాప్ గా ఉంది. సో టాల్ అండ్ డ్రాప్ అనేది ట్రైట్స్ అవుతాయి. ఈ హైట్ అనేది క్యారెక్టర్ అవుతుంది. సో క్యారెక్టర్ సిమిలర్ గా ఉంది, బట్ ఎలా ఉంది క్యారెక్టర్? ఒక చెట్టు పొడుగ్గా, ఒక చెట్టు పొట్టిగా. ఇదే దాన్ని క్రాస్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ చెట్టుని క్రాస్ చేస్తారు. క్రాస్ చేస్తే పిల్లలు పుట్టారు. సో ఈ చెట్టు చూడనికి సిమిలర్ గా లేదు. సో రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. సో రెండు డిఫరెంట్ గా ఉన్న చెట్టుని క్రాస్ చేస్తారు కాబట్టి, అంటే ఏ రకంగా డిఫరెంట్ గా ఉన్నాయి? ట్రైట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక ట్రైట్ ఏమో టాల్ గా ఉంది, ఇంకో ట్రైట్ ఏమో డ్రాప్ గా ఉంది. సో రెండు డిఫరెంట్ ట్రైట్స్ ని క్రాస్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ ని, ఆ పిల్ల బచ్చాని మనము హైబ్రిడ్ అంటాం. అందుకే ఈ ఎక్స్పెరిమెంట్ ని మన మెండల్ అంకుల్ ఏమన్నారంటే హైబ్రిడైజేషన్, ZAITON. జేషన్ అంటే అదొక ప్రాసెస్. సో హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ అని అన్నారు. ఇది ఎక్స్పెరిమెంటే కదా, చెప్పలేదు, చేశారు, చేసి చూపించారు. ఓకేనా? సో దీనే మనం హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ అంటారు. సో మెండల్ అంకుల్ మామూలుగా ఏం చేశారంటే హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ చేశారు. దేని మధ్యలో? ఒక పొడుగు చెట్టుని ఒక పొట్టి చెట్టుతో క్రాస్ చేసి దాని నుంచి పిల్లల్ని బయటికి తీసుకొచ్చారు. సో దీన్నే మనం హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ అనేది మెండల్ అంకుల్ చేస్తారు. ఇది మీకు అర్థమైందా? సో నెక్స్ట్ దానికి వెళ్తా. ఆ మెండల్ కన్నా ముందు ఏం చేశారో గురించి రాశాను కదా, అది వేరే విషయం, మనం ఆల్రెడీ చెప్పాం కూడా. ఓకేనా? అయితే ఈ హైబ్రిడైజేషన్ చెట్లు ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఎన్ని సంవత్సరాలు చేశారంటే మన మెండల్ 7 సంవత్సరాలు చేశారు. 1856 నుంచి 1863 మధ్యలో, 1856 నుంచి 1863 మధ్యలో he did the 7 years of experiments in hybridization experiments in garden pea. We can call that one as pea plant, or else we can call the garden pea or Pisum sativum. అలా. అయితే ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసి అతను ఏం చెప్పారు? లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ని చెప్పారు. లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ని ప్రూవ్ చేశారు. ప్రూవ్ చేయలే, మన ఎక్స్పెరిమెంట్ చేశాక ఒక థియరీ రాస్తారు. దాని పేరే లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. లా అంటే ఏంటి? రూల్స్ అని అనుకోండి. ఏం రూల్? ఇన్హెరిటెన్స్ ఒక రూల్. ఇన్హెరిటెన్స్ అంటే చెప్పాను కదా, ఒక స్పెసిఫిక్ గా ఒక ట్రైట్ లేదా ఒక క్యారెక్టర్. సో బేసిక్ గా క్యారెక్టర్ అనుకోండి. ఒక క్యారెక్టర్ ఒక పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్ ఎలా వెళ్తుంది అయ్యా అంటే మన అంకుల్ కొన్ని రూల్స్ రాశారు. అలా ట్రైట్ అన్నా క్యారెక్టర్ అన్నా రెండు ఒకటే, కానీ రెండింటిని మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే రెండు సిమిలర్ గా ఉండవు. అర్థమైందా? దాన్ని దీనికి రాయొద్దు. అలా అని రాస్తే రాయకపోతే తప్పని మనం అనలేం, లేకపోతే రాసినంత మాత్రమే తప్పు కాదని కూడా అనలేం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ థింగ్, ఇంకో స్టోరీ చెప్తా. మెండల్ అంకుల్ ఏం చేశారంటే ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత డేటా వస్తుంది కదా, రెండు చెట్ల మధ్యలో క్రాస్ చేసినాక, ఒక చెట్టు క్రాస్ చేసినాక పిల్లోడు పుడతాడు కదా. ఈ పిల్లోడు పుట్టినాక ఈ పిల్లోడు ఎలా ఉన్నాడు దానికి సంబంధించిన కొన్ని రికార్డ్స్ రాశారంటే ఆ బుక్ లో గీసుకొని ఇతనికి సంబంధించిన డిస్క్రిప్షన్ రాశారు, కవిత్వం రాశారు. ఆ కవిత్వం ఎలా ఉందంటే, ఫర్ సపోజ్ ఈ చెట్టుని క్రాస్ చేస్తే పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఎలా ఉన్నారంటే కొంతమంది చెట్లు పొడుగ్గా ఉన్నారు, కొంతమంది చెట్లు పొట్టిగా ఉన్నారు. బట్ అతను కొంతమంది అనలేదు. ఇక్కడ ఎన్ని చెట్లు ఫర్ సపోజ్, బట్ ఎన్ని వచ్చాయి అనేది ఒక నెంబర్ ఇచ్చారు. ఎంత అని ఎంత అని వచ్చాయని నెంబర్ ఇచ్చారు. అంటే 787 పొడుగ్గా వచ్చిన చెట్లు ఉన్నాయంట, 277 చెట్లు పొట్టిగా వచ్చినాయని చెప్పారంట. అంటే అతను నెంబర్ ఎగ్జాక్ట్ గా చెప్పారు. 777 చెట్లు పొడుగ్గా ఉన్నాయి, 87 80 అంటారా, అదేదో ఒక 787 చెట్లు వచ్చేసి పొడుగ్గా ఉన్నాయి, 277 చెట్లు వచ్చేసి పొట్టిగా ఉన్నాయి. సో ఈ రెండింటిని ఇలా నెంబర్ తో చెప్పడంనే మనం స్టాటిస్టికల్ అనాలైసిస్ అంటాం. స్టాటిస్టిక్స్ అంటే ఎగ్జాక్ట్ నెంబర్ ని చెప్పడం. సో మెండల్ అంకుల్ స్టాటిస్టికల్ అనాలైసిస్ కూడా చేసి చెప్పారు. అది చేసి ఖాళీగా ఉన్నారా? ఉండలేదు. మళ్ళీ ఏం చేశారు? ఈ రెండింటికి మధ్యలో రేషియో తీశారు. ఆ రేషియోని 3:1 రేషియో అంటారు. రేషియో అంటే ఏందయ్యా అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక 10 పొడుగు చెట్లు ఉన్నాయి, వెరీ టాల్ ప్లాంట్స్. ఆ తర్వాత ఇక్కడ కొన్ని పొట్టి చెట్లు ఉన్నాయి, దాన్ని మనం డ్రాఫ్ట్ ప్లాంట్స్ అంటాం. కొన్ని 10 పొడుగు చెట్లు, 10 పొట్టి చెట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్ని చెట్లు? ఇప్పుడు దీని రేషియో ఏంటి అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? 10/10. అప్పుడు ఏమొస్తుంది? 1:1 రేషియో. అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉంది. ఒకవేళ
ఒకవేళ ఇక్కడ నేను 20 చెట్లు పొడుగ్గా ఉన్నాయి అన్నా అనుకోండి, అప్పుడు ఇక్కడ 20 చెట్లు పొట్టిగా ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి, ఇక్కడ కూడా అన్నే ఉంటది. సో 1:1. ఒకవేళ 1:2 వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్, దానికి అర్థం ఏంటి, ఇక్కడ పొడుగు చెట్లు 10 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ పొట్టి చెట్లు 20 ఉన్నట్టు అర్థం. సో ఇది రేషియో. మీకు అర్థమైందా? రేషియో అనేది ఏంటంటే నెంబర్ ఎంత పెరగగలుగుతుంది అని అర్థం. సో ఒకటి ఇక్కడ వచ్చిందంటే అది 10% పెరిగింది, ఇక్కడ రెండు వచ్చిందంటే అది 20%, రెండు రెండు టైమ్స్ పెరిగింది అని అర్థం. ఒకవేళ ఇక్కడ 10 ఉంటే, 1 శాతానికి 10 ఉంటే, 2 శాతానికి 20 ఉంటుంది. అదే రేషియో. అంకుల్ ఏం చేస్తారంటే బేసిక్ గా మన మెండల్ అంకుల్ ఫస్ట్ నెంబర్ రాశారు, స్టాటిస్టికల్ గా ఇచ్చారు, నెంబర్ రాసిన దాన్ని రేషియో కింద కన్వర్ట్ చేస్తారు, దాన్ని మ్యాథమెటికల్ లాజిక్ అంటారు, దాన్ని 3:1 రేషియో చేస్తారు. అంకుల్ ఇంత ఇంటెలిజెన్స్ వారి ఇవన్నీ చేసి బుక్ పబ్లిష్ చేస్తారు. మీకు అర్థమైందా? ఇలా ఇవన్నీ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి బుక్ పబ్లిష్ చేస్తే ఆ బుక్ ఎవరికి అర్థం కాక ఆ బుక్ యొక్క పబ్లికేషన్ కూడా పోయింది. అంటే ఆ బుక్ ఫెయిల్ అయిపోయింది ఆ కమ్యూనిటీలో. ఇదంతా 18th సెంచరీలో జరిగింది స్టోరీ. 18th సెంచరీలో ఉన్నప్పుడు మనుషులకి మ్యాథ్సే సరిగా రాదు, బయాలజీ రాదు. ఈయన ఏం చేస్తారు, బయాలజీని మ్యాథ్స్ని కలిపి బుక్ రాసి పబ్లిష్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాక ఆ బుక్ రిజెక్ట్ అయిపోయింది. పాపం. 7 సంవత్సరాల జీవితంలోని కష్టం వృధా అయిపోయింది. యాక్చువల్లీ ఆయన చనిపోయాక ఈ స్టోరీ అంతా నిజం అని ఒప్పుకున్నారు మనుషులు. మీకు ఓ విషయం తెలుసా, అతను 7 సంవత్సరాల కన్నా ముందు నుంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, కానీ మీ ఎన్సీఆర్టీలో ఓన్లీ 7 సంవత్సరాల గురించి మాత్రమే డిస్కస్ చేశారు. సో అది పాపం, అదొక విషాద గాథ. సో ఇలా అతను ఈ రేషియోస్ ని కనుక్కున్నారండి. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను, లైక్ టాల్ ప్లాంట్స్ ఇన్ని, పొట్టి ప్లాంట్స్ ఇన్ని, ఇది రేషియో, ఇది కూడా ఒక రేషియో, ఇలాంటి రేషియోస్ ఇచ్చారు. ఈ రేషియోస్ అని మనం నెక్స్ట్ రాకీ బాయ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు చెప్తాం. ఇప్పటి వరకైతే రాకీ బాయ్కి మన ముందు ఏం జరిగిందో విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాం. ఛానల్ మాత్రం మార్చకండి, చూస్తూ ఉండండి.